హలో అండి. మనం లాస్ట్ వీడియోలో ఆది బ్లౌజ్ యూజ్ చేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో క్లియర్గా చెప్పాను కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. సో మనం లైనింగ్ అనేది ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోండి. అలాగే క్లోజ్ సైడ్ అనేది మన సైడ్ ఉండాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్గా వేసుకోండి. ఎందుకంటే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి. ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మీరు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోండి. ఒక నెక్ సైడ్ మాత్రం ఇలా లైన్ని స్ట్రైట్గా పైకి డ్రా చేసుకోండి. మిగతాదంతా కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ మనం బ్యాక్ బెల్ట్ కోసం, అదే నడుం బెల్ట్ కోసం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు కూడా మీరు తీసేయండి. ఆ ఖర్చు కూడా మీరు ఫ్రంట్ పార్ట్లో అయితే యాడ్ అవ్వదు, ఎందుకంటే అది బ్యాక్ బెల్ట్ జాయిన్ చేయడానికి మాత్రమే కాబట్టి. సో మిగతాదంతా కూడా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు అలా బ్యాక్ పార్ట్ని యూస్ చేసి మొత్తం కట్ చేసుకోండి. సో డ్రా చేసి పెట్టండి. సో ఇక్కడ 1.5 ఖర్చు పెట్టాము కదా, అది మనకి బ్లౌజ్ టైట్ అయినప్పుడు కుట్లు అది ఇప్పుకోవడానికండి 1.5 ఖర్చు కూడానా. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ యూజ్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనకి పైన షోల్డర్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ కిందన మళ్ళీ మనం ఖర్చు అనేది తీసేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటాం. ఆ ఖర్చు తీసుకున్న తర్వాత అక్కడ షోల్డర్ పాయింట్ పెట్టి ఇక్కడ మనం డ్రా చేసే లైన్కి ఫ్రంట్ నెక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ నెక్ ఇలా మనం డ్రా చేసిన లైన్కి నెక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. అలాగే నెక్ ఎప్పుడు డ్రా చేసుకున్నా, మనం ఎప్పుడు మెజర్మెంట్ తీసుకున్నా సరే, ఉక్సిల్ బెల్ట్ సైడ్ ఫ్రంట్ నెక్, మనం ఫ్రంట్ నెక్కే కాదండి, మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా ఉక్సిల్ బెల్ట్ సైడ్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఇలా నెక్ డ్రా చేసిన తర్వాత మీకు పైన ఒక చిన్న ఖర్చు, కింద ఖర్చు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు నెక్ దగ్గర నుంచి మనకి షేప్ బెల్ట్ జాయినింగ్ కుట్టు ఉంటుంది కదా, షేప్ బెల్ట్ జాయినింగ్ కుట్టుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. సో మన కిందన డ్రా చేసుకున్న లైన్ దగ్గర నెక్ పెట్టుకొని కిందన మనం షేప్ బెల్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఆ మార్కింగ్ కిందన మళ్ళీ ఒక 2 లైన్స్ నేను చూపిస్తున్నట్టు చాలా పావించ్ కన్నా చాలా తక్కువ మార్జిన్ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన ఖర్చుకు ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్కి మనం ఫ్రంట్ నెక్ అనేది షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ షేప్ బెల్ట్ కింద మళ్ళీ మార్కింగ్స్ ఎలా పెట్టుకున్నామో, సో మీరు ఇలా కాదనుకుంటే మీరు నెక్ డ్రా చేసుకున్నారు కదండి, ఆ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకొని కింద 4 ఉక్సీలకి అనేది మార్క్ చేసుకొని కిందన ఒక ఖర్చుకు పెట్టుకొని మరి అక్కడి నుంచి 2.5 కొలుసుకున్న తర్వాత మీ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ షోల్డర్ మధ్యకు పెట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ నొక్కు పెట్టుకోవాలండి. ఆ పొడవు వచ్చేసి మనం సాగదీయకుండా మార్క్ చేసుకోవాలి కుట్టు ఖర్చుతో సహా. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ మార్కింగ్ అండి, సంక సైడ్ షేప్ బెల్ట్ మార్కింగ్ ఉంటుంది కదా, కుట్టు ఖర్చు. ఈ 3 డాట్స్ని మనం కలిపేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ అనేది ఒక షేప్లో తీసుకోవాలి. ఇది తీసిన తర్వాత మనం సంక లోతు కూడా తీసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇంతేనమాట. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియోలో క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆది బ్లౌజ్ యూజ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చేసేయచ్చండి. నార్మల్ బ్లౌజ్ మనం డైలీ యూజ్ చేసే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ వేసుకొని ఒక చిన్న ఖర్చుతో, పావించి ఖర్చుతో మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో అలాగే మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే
సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మన ఛానల్లో కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో మొత్తం చూస్తే మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ ఎలా కట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో మీకు వీడియో నేను చెప్పింది అర్థమవుతుందా లేదా అని మీరు కామెంట్ చేస్తే మాత్రమే నాకు తెలుస్తుందండి. సో నెక్స్ట్ వీడియో నేను చేయడానికైతే ఇష్టపడతాను. సో లేకపోతే నాకు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.